కమలాపూర్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో వచ్చిన అవినీతి ఆరోపణలపై కమలాపూర్ తహసీల్దార్ స్పందించారు. ఆరోపణలో వాస్తవం లేదన్నారు తహసీల్దార్ మాధవి. ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని మండల ప్రజలను కమలాపూర్ తహసీల్దార్ కోరారు. తహసీల్దార్ కార్యాలయంపై చేసిన ఆరోపణలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు. తాను ఎలక్షన్ సమయంలో బదిలీ అయ్యి ఆగస్టు నెలలో కమలాపురం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. ఈ 4 నెలల కాలంలో తమ కార్యాలయానికి కళ్యాణ లక్ష్మి చెక్కులు డిసెంబర్లో నెలలో ఎన్నికల తర్వాత వచ్చాయని వివరించారు. కేవలం 16 కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రమే తమ వద్దకు వచ్చాయన్న తహసీల్దార్ మాధవి ఈ 16 చెక్కులను కమలాపురం ఎమ్మెల్యే మంత్రి ఆదేశాలతో లబ్ధిదారులకు అందించారని స్పష్టం చేశారు. ఈ మేరకు లబ్ధిదారుల నుంచి ఎలాంటి డబ్బులు ఈ నిమిత్తం తాను కానీ తమ సిబ్బంది కాడి తీసుకోలేదని తేల్చి చెప్పారు. కమలాపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కొరకు లబ్ధిదారుల వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న దుష్ప్రచారాన్ని కమలాపూర్ తహసీల్దార్ మాధవి ఖండించారు. లబ్ధిదారులు ఎవరూ కూడా ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం కార్యాలయ సిబ్బంది లబ్ధిదారులను డబ్బులు అడుగుతున్నారని ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఒకవేళ కార్యాలయ సిబ్బంది డబ్బులు అడిగినట్లు తీసుకున్నట్లుగా ఆధారాలు చూపించగలిగితే సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రూల్స్ కి అనుగుణంగా పనిచేస్తున్న తమ కార్యాలయ సిబ్బందిపై వస్తున్న ఇటువంటి అవినీతి ఆరోపణలు మండల ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఏదైనా అవినీతి జరిగినట్లుగా ఆధారాలు ఉంటే తనకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదులో వాస్తవాలను అనుసరించి దానిపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంపై వచ్చిన ఆరోపణలను వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని తెలిసి నేను ఈ వివరణను ముందు ఉంచుతున్నాను. నేను ఏప్రిల్ నెలలో ఎలక్షన్లో బదిలీ అయ్యి ఆగస్టు నెలలో వచ్చినాను. ఈ 4 నెలల కాలంలో నాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి కేవలం డిసెంబర్ నెలలో ఎలక్షన్స్ అయినాక 16 చెక్కులు మాత్రమే వచ్చినాయి. ఎలక్షన్ పీరియడ్లో ఎలాంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ కాలేదు. ఈ 16 చెక్కులు కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాలతోని మినిస్టర్ గారి ఆదేశాలతోని పంపిణీ చేయడం జరిగింది. దాంట్లో ఎటువంటి వారు ఆరోపించినట్టుగా ఎటువంటి పైసలు తీసుకొని ఇవ్వడము నా నుంచి కానీ నా సిబ్బంది కానీ అట్లాంటి పనులు చేయలేదు. ఎవరు కూడా నాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి పిటిషన్ ఇవ్వలేదు. ఏదైనా పిటిషన్ ఇచ్చినట్లయితే నేను వారి విషయం గురించి విచారించి నా సిబ్బందిపై తను చర్య తీసుకుంటాను. అదేవిధంగా ఎన్నో విధంగా ఆరోపణలు చేశారు. సర్టిఫికెట్లలో డబ్బులు తీసుకుంటున్నారని, ఇంకేదో పనులు అవుతలేవు అని చెప్పేసి. నాకు తెలిసి అయితే ఇంతవరకు అట్లాంటిది ఏమీ జరుగుతలేదు. నేను నా సిబ్బంది కరెక్ట్గానే పనిచేస్తున్నాము. యాజ్ పర్ రూల్స్ ఏమున్నాయో చేస్తున్నాము, అంతే చేస్తున్నాము. ఎవరు కూడా ఇట్లా అడుగుతున్నారు అని చెప్పేసి కింది స్థాయి సిబ్బంది మీద నేటి వరకు నాకు ఆరోపణలు చేయలేదు. నా నుంచి కూడా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అన్నది ఈనాటి వరకు కూడా ఎవరు నాకు చెప్పలేదు. ఎటువంటి ఆరోపణ లేదు. ఏమీ లేకుండా ఇదేదో ఏమి ఆశించి చేసినారో తెలియదు, కానీ అవాస్తవాలు అయితే ప్రచురితమైనాయి. దయచేసి మండల ప్రజలందరూ గమనించి వాస్తవంగా వాళ్ళు నిజంగానే ఎంఆర్ఓ ఆఫీస్తో ఏదైనా బాధపడి ఉంటే కనుక ఫలానా విషయంలో ఫలానా బాధపడినామని మనం తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. లేనిదేదైనా ఇది దయచేసి అర్థం చేసుకొని ఈ అవాస్తవమైన ఆరోపణలు ప్రాపగండా కాకుండా దానిని మీరు పరిశీలించవలసినదిగా మీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయనైనది.